నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా సోమవారం పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సూర్య తేజ రైస్ మిల్ ఆధ్వర్యంలో రైస్ మిల్లర్ అసోసియేషన్ వారు 250 మొక్కలు నాటడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి హాజరై మొక్కలు నాటడం జరిగింది। అనంతరం వారు మాట్లాడారు। నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా సోమవారం పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా సూర్య తేజ రైస్ మిల్ ఆధ్వర్యంలో రైస్ మిల్లర్ల అసోసియేషన్ వారు 250 మొక్కలు నాటడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి హాజరై మొక్కలు నాటడం జరిగింది। అనంతరం వారు మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో భవిష్యత్తులో జరగబోయే పర్యావరణ మార్పులకు కాలుష్య నివారణకు ముందుగానే అడ్డుకట్ట వేసేందుకు మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా 1,00,000 మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని నిర్ణయించుకున్నాం। ఈ కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు 20,000 మొక్కలను నాటుతామని ముందుకు వచ్చారు। అందులో భాగంగా ప్రతి రైస్ మిల్ ఆధ్వర్యంలో 250 మొక్కలను నాటడం జరుగుతుంది। అదేవిధంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో కుల మత వర్గ పార్టీ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి మొక్కలు నాటి భవిష్యత్తులో మిర్యాలగూడ నియోజకవర్గాన్ని కాలుష్య రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని అన్నారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు। సార్ సీన్ సార్ చూడండి ఒకసారి। సూర్య తేజ రైస్ మిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి ఇచ్చేసిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, నిజంగా మనలో ఐక్యత అనేది, మన మిల్లర్స్లో ఐక్యత అనేది మొన్న ఆగస్టు 15 రోజు అందరికన్నా ముందు మీరే సుమారు 300 మంది వచ్చినారని మాకు మేము రూమ్లో ఉన్నప్పుడే వచ్చింది మెసేజ్। నిజంగా ఇలాంటి ఐక్యత కోసం మేము కోరుకుంటున్నాం। ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆపద వచ్చినా రైస్ మిల్లర్స్ ముందుంటారనే దానికి మొన్న ఆగస్టు 15 నిదర్శనం అని కూడా నేను భావిస్తూ ఎప్పుడూ అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా। మనం ఒక చెట్టు నాటంగానే దాని యొక్క ప్రతిఫలాలు తినాలన్నా, దాని యొక్క ప్రతిఫలాలు పొందాలన్నా టైం పడుతుంది। నేను ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నానో, మీ అందరినీ ఏకతాటిపై ఎందుకు తీసుకొస్తున్నో అతి త్వరలోనే మీకు ప్రతి ఒక్క మిల్లు ఓనర్కి పార్ట్నర్స్కి అందరికి అర్థమైంది। అంటే నేను మొత్తం చెప్పకూడదు, అందుకని నిజంగా ఆ దేవుడు ఆ అక్కయ్య అందరూ చల్లగా చూడాలని మీ అందరినీ, మన రైస్ మిల్స్ ఓనర్స్ అందరినీ, మన మిల్లులన్నీ చక్కగా మంచిగా నడవాలనే ఉద్దేశంతోనే రైతు ఒక కన్ను అయితే మిల్లర్ కూడా ఒక కన్ను మనకు మిర్యాలగూడలో, ఈ 2 కళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలన్నదే నా ఆలోచన। ఈ 2 కళ్ళు కూడా ఎప్పటికప్పుడు మన మిర్యాలగూడ నియోజకవర్గాన్ని కాపాడుతాయనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఈ రకంగా ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్।